హలో ఆల్ వెల్కమ్ టు M9 రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ బైకర్. సో శర్వానంద్ టైటిల్ రోల్లో అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అవ్వాలి డ్యూ టు ద CG వర్క్ అండ్ సమ్ అదర్ రిలీజ్ డేట్ ఇష్యూస్. సో దే ఫైనలీ రిలీజ్ ద ఫిల్మ్ ఆన్ April 3rd. అండ్ వాళ్ళకి దొరికిన యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైంలో దే వర్ ఏబుల్ టు మాస్టర్ ద ఫిల్మ్ ఫర్ డాల్బీ సినిమా యాజ్ వెల్. అంటే హైదరాబాద్లో రీసెంట్గా అల్లు సినిమాస్ లాంచ్ చేశారు కదా, సో ఆ డాల్బీ స్క్రీన్లో ఈ సినిమా చూడడం జరిగింది. టు బి ఫ్రాంక్, ద స్క్రీన్ వాజ్ బ్రైట్, సూపర్ బ్రైట్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక సినిమాకి ఆ బ్రైట్నెస్ అనేది చాలా అవసరం. స్క్రీన్ మొత్తం ఫుల్ స్క్రీన్ ప్లే అయింది అనమాట. అంటే దెర్ వర్ నో బ్లాక్ ఎడ్జెస్ కైండ్ ఆఫ్. స్క్రీన్ సైజ్ ఎంత ఉండిందో ఫిల్మ్ సైజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది. ఇట్ వాజ్ నాట్ స్ట్రెచ్డ్. సో ప్రాపర్లీ మాస్టర్ చేశారు. సో ద టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ఇట్, ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ద డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది. సో సినిమా విషయానికి వస్తే, మోటోక్రాస్ అనేది మన లిటరల్గానే మనకి తెలుగు ఆడియన్స్ కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఆడియన్స్ కానీ కొత్త. సో అంతకుముందు మడ్డి అనే మూవీ వచ్చింది, ఇట్స్ అ మలయాళం ఫిలిం. సో దే షాట్ ఇట్ ఫర్ అరౌండ్ సమ్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా తీశారు. బట్ ఇట్స్ అ 4-wheeler ఇది. బట్ ఇది ఒక 2-wheeler థింగ్ మీద, అంటే డట్ బైకింగ్ కాన్సెప్ట్ ఇది. సో చాలా కొత్తగా ఉండింది ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. రేస్ కానీ, లేదంటే ఆ రేస్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు బ్లైండ్గా ఒక రేస్ తీసుకొచ్చేసి ఇది రేస్ చూడండి అంటే ఆడియన్స్ ఆల్సో వోంట్ గెట్ ఇన్ టు దట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ రేస్ చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ఇప్పుడు అందులో టెర్మినాలజీస్ కొన్ని ఉంటాయి, బ్లాక్ పుష్ అని కానీ, లేదంటే డ్రిఫ్ట్ అని కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని ఏంటంటే జనాల్లోకి మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు ఆడియన్స్లోకి. అంటే యూ విల్ ఫీల్ దట్ ఓకే, ఇక్కడ ద బైకర్ ఈస్ డూయింగ్ దిస్, ఇక్కడ ద బైకర్ ఈస్ టేకింగ్ దిస్ టెక్నికాలిటీ. అంటే ఇదేదో కొంచెం మన కంప్లీట్గా ఒక అన్నోన్ వరల్డ్, ఇదేదో కొత్తగా ఉందని అనిపించదు. సో మెల్లమెల్లగా అందులోకి సినిమాలోకి తీసుకెళ్ళగలిగారు. ఆ బైకింగ్ కాన్సెప్ట్, ఆ డెట్ బైకింగ్ కాన్సెప్ట్ అనేది కానీ, లేదంటే దాని ప్రాసెస్ కానీ, ఇవంతా కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు డైరెక్టర్ అభిలాష్. టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగుండింది. స్పెసిఫిక్గా సినిమాటోగ్రఫీ వర్క్ వాజ్ ఎక్సలెంట్. అంటే ఎంత షార్ప్ ఉండే అంటే ఇమేజెస్ కానీ, లేదంటే ఆ స్పెసిఫిక్గా బైక్ షాట్స్ కానీ, సీజీ కొంచెం అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ కానీ, లేదంటే స్పెసిఫిక్గా లోయ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ చూపించినప్పుడు మాత్రం కొంచెం ఇంకాస్త కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంది కదా. ఎందుకంటే దట్టు ఇది డాల్బీ సినిమాలో ఏంటంటే చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది కొన్ని గ్రీన్ స్క్రీన్ ఏది, ఎందుకంటే చాలా లార్జ్ స్క్రీన్ కదా. సో ఆ స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో అది తెలిసిపోద్ది అనమాట. మనకి ఎప్పుడైనా CGI అనేది చిన్న చిన్న సీక్వెన్సెస్లో, లేదంటే జస్ట్ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్స్లో వరకు కనబడదు, మోస్ట్లీ వెళ్ళిపోతుంటుంది. బట్ ఇలాంటి సినిమాలకి దట్టు అంత ఒక బిగ్గర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి అవి కొంచెం తెలిపోయాయి. బట్ వాటి అంత స్పెసిఫిక్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ మోర్ చిన్న చిన్న CGI మిస్టేక్స్ అన్నింటినీ కూడా ఏదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ ఉందో అది కవర్ చేసింది. అయితే ప్రాబ్లం ఏంట్రా అంటే సినిమాలో ఎమోషన్. ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్ డ్రామాస్, అంటే రీసెంట్గా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జెర్సీ. సో ఒక హీరో, అంటే ఒక మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఎందుకని ఆ రేస్ను వద్దనుకుంటున్నాడు, లేదంటే ఆ గేమ్ను వద్దనుకుంటున్నాడు, ఎందుకు దానికి దూరంగా జరగాలనుకుంటున్నాడు అనే దానికి ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా క్రూషియల్. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ప్రాపర్గా డీల్ చేయలేకపోయారు అనమాట. అక్కడ ఒక ఫ్యామిలీ కోసమనో, లేదంటే ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ ఒక జస్టిఫికేషన్, బట్ ఆ జస్టిఫికేషన్ అనేది సరిగ్గా కూర్చోలేదు. అరే ఇంతేనా, ఇంత సిల్లీ రీజనా, లేదంటే ఈ మాత్రం దానికైనా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది స్టోరీ ఆఫ్ ఫాదర్ కదా, ఇది బేసిక్గా రాజశేఖర్ అండ్ శర్వానంద్. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అవుద్ది. కానీ కొడుకు ఎప్పటి నుంచి ఆ బైకింగ్ అన్న ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శర్వానంద్ చైల్డ్హుడ్ క్యారెక్టర్లో చేసిన అబ్బాయి చాలా సింపుల్గా డాడీ దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి నేను బైకర్ అవుతాను, రేసర్ అవుతాను అని చెప్పేసి అంటాడు. బట్ తనకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇప్పుడు అదే ఇన్స్పిరేషను శర్వానంద్ కొడుకు ఎందుకు వచ్చింది అనేది ఒకటి ప్రాపర్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఒక స్కూల్లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉన్నప్పుడు తను లిటరల్లీ బైకర్లా ఒక హెల్మెట్ అది పట్టుకొని వచ్చి, మా నాన్న పర్స్లో ఫోటో చూశాను, సో నాకు కూడా అలా కావాలనిపించింది, మా నాన్న అందరూ హీరోలా ఉన్నారని చెప్పేసి. ఓకే, అంటే ఆ కొడుకు క్యారెక్టర్కి అతను ఇన్స్పిరేషన్. అక్కడ ఆ ఫోటో కావచ్చు, లేదంటే ఆ చుట్టూ ఆ ఫోటో కావచ్చు, లేదంటే ఏదన్నా ఒక ప్రాపర్ ఇన్స్పిరేషన్ అనేది ఉండింది. బట్ ఈ అబ్బాయికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు అనేది ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్కటి కొంచెం మిస్ అయిందనమాట. సో శర్వానంద్ ఎందుకని ఒక బైక్ రావాలనుకున్నాడు అనేది ఇంకాస్త కొంచెం ఏదైనా ఒక సీక్వెన్స్ ఏదైనా యాడ్ చేసి, లైక్ ఇక్కడ ఏదైతే శర్వానంద్ కొడుకుని చూపించి ఇలా చూశాడు అని అనుకున్నారు కదా, సో అదే వాళ్ళ అబ్బాయికి కూడా అదే శర్వానంద్కి చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా చూపించుంటే కనుక కొంచెం, అంటే ఇలాంటి డౌట్స్ వచ్చేవి కాదనమాట. అలాగే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొంచెం మిడ్ లెవెల్ ఉండింది. అంటే అది అంత స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కాదనమాట. అలాగే ఆ ఫీమేల్ క్యారెక్టర్, అంటే మాల్వికా నాయర్ పోషించిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి వద్దు అనుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే తను ఆ టైంలో పడిన టెన్షన్కి లేదు సరే, బట్ దాన్ని ఎందుకని చెప్పేసి తను ఒప్పించుకోలేకపోయాడు అనేది, అన్ని సంవత్సరాల పాటు అలాగా చాలా సింపుల్గా వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కొంచెం
కొంచెం ఎక్కడో అరే ఇది ప్రాపర్‌గా కూర్చోవట్లేదు కదా అనిపిస్తది. బట్ అదర్ దెన్ దట్ కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి లైక్ డైలాగ్స్ గాని ఇవన్నీ గూడా. స్పెసిఫిక్‌గా నాకు బాగా నచ్చిన డైలాగు 'చీకటి గదిలో కథలు చూస్తూ ఉండిపోకు నీకంటూ ఒక కథ ఉండదు' అని చెప్పేసి ఒక డైలాగ్. అది నేను ప్రాపర్‌గా చెప్పలేదు గానీ ఇట్ హాస్ ఆ డైలాగ్ చాలా బావుంటుంది. సో ఇలాంటి డైలాగ్స్ గాని కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ స్పెసిఫిక్‌గా క్లైమాక్స్ పార్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది. సో ఇలాంటి సినిమాల్లో కొంచెం లాజిక్స్ కొంచెం పక్కన పెట్టేస్తూ ఉంటాం గానీ బట్ ఇక్కడ కొంచెం లాజికల్‌గా కూడా బానే మాక్సిమం మేనేజ్ చేయగలిగారు. సౌండ్ మిక్సింగ్ అండ్ మ్యూజిక్ విషయంలో ఇంకాస్త కొంచెం బెటర్‌మెంట్ ఉంటే బావుండనిపించింది. ఎందుకంటే మ్యూజిక్ అంటే దేర్ ఆర్ ఒక 2, 3 బ్యాక్‌గ్రౌండ్ థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ వరకు ఫైన్. కాకపోతే ఏదైతే మెయిన్ రేస్ కోర్స్ ఇదంతా ఉందో అది ఆ ఎక్సలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వలేకపోయిందనమాట. మనం ఇప్పుడు అంటే నాట్ టు కంపేర్ బట్ F1 చూసినా, లేదంటే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చూసినా, లేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు మనం ఆ రేస్ జరుగుతున్నంత సేపు మీ హార్ట్ థంపింగ్ అవుతూ ఉంటదనమాట. అరే! ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వాడు ఎలా టర్న్ తీసుకుంటాడు? ఏంటి? సో ఇదంతా కూడా సౌండ్ మిక్సింగ్ ప్లస్ సినిమాటిక్ బ్రిలియన్స్ ఖచ్చితంగా ఉండాలి. బట్ సౌండ్ మిక్సింగ్ ప్లస్ ఏ వెరీ కీ రోల్ అనమాట. ఇప్పుడు ఫోర్డ్ వర్సెస్ ఫెరారీలో చూసుకున్నా అంటే ఫోర్డ్ కార్ నడిపేటప్పుడు గేర్లు మార్చడం దగ్గర నుంచి, ఆ వీల్ టర్నింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ ఫీల్ ఇట్. ఆ రోడ్డుకి, ఆ టైర్‌కి మధ్యలో జరిగే ఫ్రిక్షన్ కూడా మనం ఫీల్ అవుతాం. అలాగే ఈవెన్ రీసెంట్‌గా F1లో కూడా అదంతా ఆటోమేషన్ అయినప్పటికీ కూడా ఆటోమేషన్‌లో కూడా యూ విల్ ఫీల్ ద ఎక్సలరేటింగ్ థింగ్ అనమాట. ఆ అడ్రినలిన్ రష్ ఉంటుంది కదా! అది ఫీల్ అవుతాం. ఇక్కడ అది మిస్ అయింది. అంటే మోర్ ఆఫ్ బీజీఎంకి ఎలివేట్ చేయడం కంటే కూడా ఏవైతే ఆ సైలెన్సర్ సౌండ్స్ ఉన్నాయో సైలెన్సర్ సౌండ్ కంప్లీట్‌గా మొత్తం అంతా దాన్నే ఉంచమని అనట్లా. కాకపోతే ఆ క్లచ్ పట్టుకోవడం గానీ, లేదంటే ఆ గేర్ మార్చేది గానీ, వాటిని ఇంకాస్త ప్రాపర్‌గా ఏదైతే మ్యూజిక్ ఆ మెటాలిక్ మ్యూజిక్ ఉంటుందో దాన్ని ఇంకాస్త ఎక్కువ యూజ్ చేసుకోవాల్సిందేమో అనిపించిందనమాట. ఎడిటింగ్ వాజ్ సూపర్బ్. ఎందుకంటే దాని కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్స్ స్పెసిఫిక్‌గా ఒక లోయగా జంపింగ్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. సో ఆ జంపింగ్ సీక్వెన్సెస్‌లో ఎడిటింగ్ అనేది గానీ, లేదంటే ఏవైతే కట్ షాట్స్ ఉంటాయి కదా! లైక్ మనం కేజీఎఫ్‌లో చూసాం. కేజీఎఫ్‌లో ఆ కార్ వచ్చే సీక్వెన్స్ ఒకటి ఉంటది. సో మధ్య మధ్యలో బ్లాక్ అవుట్ అవుతున్నట్లుగా షాట్స్ వస్తుంటాయి కదా! సో సేమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్‌ని ఇక్కడ కూడా యూజ్ చేశారు. అండ్ ఇట్ వర్క్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ రేసింగ్‌కి, ఆ కైండ్ ఆఫ్ మధ్యలో వచ్చే మిడ్ షాట్స్‌కి ఇవన్నీ కూడా అది కూర్చుంది. ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది గాని, ఫార్మాట్ అనేది గాని. సో పెర్ఫార్మన్సెస్‌లో శర్వా డిడ్ హిస్ బెస్ట్. అంటే తన ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, తన హెయిర్ స్టైల్ గాని, లుక్స్ గాని ఇవన్నీ కూడా అంటే ఆ ప్రాపర్ 1993-2003 ఏదైతే ఆ ప్రాపర్ 10 ఇయర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండిందో అదంతా కూడా చాలా ప్రాపర్‌గా ఉండింది. అండ్ శర్వా పెర్ఫార్మెన్స్ కూడా బాగుండింది. స్పెసిఫిక్‌గా ఫాదర్ ఎమోషన్ ఏదైతే పండించాడో అంటే లైక్ కొడుకు తనని ఒక మాట పడనివ్వలేదని చెప్పేసి ఒక స్కూల్ క్లాస్ రూమ్ బయట నిల్చొని కొడుకుని చూస్తా ఉంటాడనమాట. అతని కళ్ళలో కనిపించే ప్రౌడ్‌నెస్ అనేది బా చాలా బాగా ఎలివేట్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అంటే రాజశేఖర్‌ని మనం చూస్తూ ఉన్నాం కదా! చిన్నప్పటి నుంచి లైక్ 'అంకుశ్' ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్‌తో. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా సటిల్‌గా అంటే ఒక రాజశేఖర్‌ని కొంచెం డిఫరెంట్‌గా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. కాకపోతే ఆయన వీ కెన్ సీ ద సీరియస్‌నెస్ ఇన్ ద క్యారెక్టర్. అంటే వీ కెన్ ఫీల్ ఇట్ ఫర్ ష్యూర్. అంటే ఏదైనా సినిమా మొత్తం గమనిస్తే ఆయన ఏదో నిల్చొననే ఉంటారు, లేదంటే కూర్చొననే ఉంటారు. హార్డ్‌లీ దెర్ ఈస్ ఎనీ మూమెంటమ్ ఇన్ హిస్ బాడీ యాస్ వెల్. సో అది ఇంకొంచెం అంటే మరీ ఎందుకు అలా అంత స్పెసిఫిక్‌గా ఆయన అలా ఉండిపోయారు, అంత నిటారుగా ఉండిపోయారు అన్నట్లుగా కొంచెం అనిపిస్తది అక్కడక్కడ. బట్ అదొక క్యారెక్టర్ ట్రైట్ కింద కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ రాజశేఖర్ క్యారెక్టర్ అనేది సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అయింది. అండ్ మాళవిక నాయర్ క్యారెక్టర్ ఏంటంటే అంటే షీ ఈజ్ ఎ గుడ్ పెర్ఫార్మర్. తన లుక్స్ గాని ఇవన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే 'ప్రెట్టి బేబీ' సాంగ్ అనేది మాళవిక నాయర్ ఏదైతే ఒక ఇమేజ్‌కి ఉందో ఆ ఇమేజ్‌కి సెట్ అవ్వలేదు. అండ్ ఆ సాంగ్ కూడా సినిమాలో ఎందుకో సరిగ్గా కూర్చోలేదు. అది విజువల్‌గా ఓకే. అంటే ఒక 90స్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేశారు గానీ అది ఎందుకో సెట్ అవ్వలే. ఆ సినిమా మూడ్‌కి గాని, లేదంటే క్యారెక్టర్స్ గాని ఎగ్జాక్ట్‌గా అది ఎందుకో సెట్ అవ్వలేదు. అండ్ మాళవిక కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల తను ఎందుకు అంత రిజిడ్‌గా ఉండింది అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదనమాట. సో అదర్ దాన్ దట్ ద పెర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. శశాంక్, అతుల్ కుల్కర్ని వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ ద గై హూ ప్లేడ్ అన్వర్. సో అతని పెర్ఫార్మెన్స్‌లో ఏంటంటే ఒక చాలా ఒక పెర్సిస్టెన్స్ ఉంటుందనమాట. సో ఎందుకు అనేది కూడా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ అయింది. అతను బాగా చేశాడు. కాకపోతే ఏదైతే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌లో పెట్టుడు గడ్డం ఒకటి ఉందో అది మాత్రం కొంచెం ఇంకా ఏదన్నా బాగా చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆన్ స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్ మీద పెట్టుడు గడ్డం అనేది అంత స్పష్టంగా కనిపిస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిందనమాట. అరే సినిమా అంత ఇంత అంటే ఆ బైకింగ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా అంత ఆర్గానిక్‌గా ఉన్నాయి కదా! ఎందుకు ఆ పెట్టుడు గడ్డం ఇదంతా అని చెప్పేసి. బట్ అదర్ దెన్ దట్ ద ఫిల్మ్ వాస్ డీసెంట్. స్పెసిఫిక్‌గా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉండింది. సినిమాటోగ్రఫీ వర్క్ కానీ లేదంటే సౌండ్ డిజైనింగ్ అనేది ఇదంతా కుడ్ బి బెటర్ ఫర్ ష్యూర్. ఓవరాల్‌గా 'బైకర్' ఈజ్ ఏ డీసెంట్ ఎంటర్‌టైనర్. కాకపోతే కెన్ బీ బెటర్, లాట్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ. సో ఎమోషనల్ కనెక్టివిటీ ఒక్కటే కొంచెం సినిమాలో లోపించింది. అదర్ దెన్ దట్ ద పెర్ఫార్మెన్సెస్ గానీ, టెక్నికాలిటీస్ గానీ దీస్ ఆర్ గుడ్. స్పెసిఫిక్‌గా క్లైమాక్స్ పోర్షన్ అనేది బాగా వర్కౌట్ అయింది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.